ఎస్ మసన్ రావు గారు చెప్పండి. ఈ ఏదైతే ఇడుపు కాగితం కానీ వీళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ అడగడం అని కవిత ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ఆ తర్వాత జనసేన నుంచి కూడా కౌంటర్గా చిప్పగూడుకు అర్థం తెలుసా అంటూ వాళ్ళు కూడా ఒక కౌంటర్ ఇచ్చారు. ఈ విమర్శ ప్రతి విమర్శలు చూసుకుంటే ఇవి రాజకీయాల కోసం సిద్ధాంతాల పోరాటమా లేక వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ప్రతిష్టల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా చూడాలా? మసన్ రావు గారు. గుడ్ ఈవినింగ్ సార్. 9+ న్యూస్ వీక్షకులకి, అదేవిధంగా శ్రీకాంత్ గౌడ్ గారికి, అనిత గారికి, రవిచంద్ర గారు, మీకు కూడా. ఇప్పుడు ఇడుపు కాగితానికి సంబంధించి కాంట్రవర్సీ ఏదైతే తెలంగాణకి సంబంధించి భాషాభిమానులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వాళ్ళు ఎవరు వ్యాఖ్యానించారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆ ఇడుపు కాగితానికి సంబంధించి సబ్ టైటిల్స్ వేయాలా అని అడిగిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళ మొత్తానికి వాళ్ళేమి నాయకత్వం అప్పచెప్పలేదు. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు ఎవరో దారిని పోయే గొట్టంగాళ్ళు. నేను గొట్టంగాళ్ళనే అంట. ఎవడో పెట్టాడు వాడు పెడితే వాడికి అంత రైటీరియాగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇంకోటి కూడా జనసేనకి సంబంధించి జనసేన లెటర్ హెడ్ మీద ఏదైనా వాళ్ళ పార్టీ తరపున దాని నుంచి రిలీజ్ చేస్తే అన్నారు, కానీ వాళ్ళు ఎవడో ఇండివిజువల్ గా పెడితే వాళ్ళని ఎలా అంటారు? నేననేది ఏంటంటే ఖచ్చితంగా ఇడుపు కాగితానికి సంబంధించి ఏదైతే ఆ టైటిల్ పెట్టారు, యాక్చువల్గా అక్కడ డైరెక్టర్ కూడా ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన దొండపాటి వంశీ గారు అక్కడ స్థానికతను దృష్టిలో పెట్టుకొని ఈ విడాకుల సమస్యను ప్రతిబింబించేలాగా ఒక కథనం తీసుకొచ్చారు. ఆ కథనం సుకుమార్ గారికి కానీ బన్నీవాసు గారికి కానీ నచ్చింది కాబట్టి వాళ్ళు తెలంగాణ ఆంధ్ర అనేది కాదు, తెలుగు సినిమా తీద్దాం అనేది వాళ్ళ ఉద్దేశం. రెండు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరి కోసమే సినిమాలు తీస్తారు, ఎందుకంటే వాళ్ళ ఎయిమ్ కూడా ఇక్కడ ప్రేక్షకులే. సో దానిలో భాగంగా అక్కడ నేటివిటీకి తగ్గట్టు మన శేఖర్ కమ్ముల గారు తీసినట్టు ఫిదా ఉంది, తెలంగాణ నేటివిటీ ప్రతిబింబించే విధంగా తీశారు. అదేవిధంగా బలగం సినిమా కూడా పూర్తిగా తెలంగాణ గ్రామీణ వాతావరణం అంతా కూడా ప్రతిబింబించే విధంగా తీశారు. ఏ సినిమా అయినా కూడా కథనం బాగుంది, ఎమోషనల్స్ లేకపోతే అక్కడ థ్రిల్లింగ్ గా ఉంటే థ్రిల్లింగ్, గ్రామీణ వాతావరణానికి అక్కడ ఉన్న ఎమోషనల్ కథలు కనుక జనాలకు నచ్చేటైతే అది ప్రాంతాలకి లేదంటే భాషలకు కూడా. నిజానికి సినిమాలు చూస్తా ఉన్నాం ఓటీటీలో, ఒక్క భాషలో తీస్తే ఒక 10-12 భాషల్లో వాళ్ళే దానికి డబ్బింగ్ చెప్పేసుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి. అంటే నేను అనేది అంటే సినిమా కళకి హద్దులు అనేవి లేవు, ఏ భాష అయినా చేస్తారు. నిజానికి ఇడుపు కాగితం అనే దీని మీద అతను ఎవడో దారిని పోయేవాడు పెట్టిన దానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడికి వార్నింగ్ ఇవ్వచ్చు, అలా నువ్వు తెలంగాణకి సంబంధించి ఏదైతే భాషను దెబ్బతీసే విధంగా సెటైర్లు లేకపోతే చమత్కారాలు ఇస్తే కుదరదని అతనికి వార్నింగ్ ఇవ్వచ్చు. అంతేగాని అది మొత్తాన్ని ఆంధ్ర ప్రాంతానికి ఆపాదించడం కూడా సరైనది కాదు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది తగులు పెడతానికి రెడీగా ఉంటారు, లేకపోతే రకరకాలు. ఇప్పుడు సినిమా మాధ్యమం అనేది ఏంటంటే ఇప్పుడు ఇంకోటి కూడా వినిపిస్తుంది సోషల్ మీడియాలో చాలా. నేను ఇప్పుడు కూడా చూశాను ఈ డిబేట్ ముందు పాల్గొనేటప్పుడు కూడా, ఏంటి ఇది పబ్లిసిటీ కోసం ఏమన్నా చేశారా? ఎవరు? నేను అనేది తెలంగాణ వాదుల గురించి కాదు అంటుంది, సినిమా రంగానికి సంబంధించి ఇలా వివాదం తీసుకురావడం ద్వారా ఆ సినిమాకి ఉచిత పబ్లిసిటీ వస్తుందా అనేది కూడా చర్చ జరుగుతాం. దీని వెనకాల ఏముంది అనేది కూడా చూడాలి. అసలు ఆ పెట్టింది ఎవరు, ఆ పెట్టిన వాళ్ళకి ఈ ఆంధ్ర మొత్తానికి ఎందుకు ఆపాదిస్తున్నారు, ఇలా ఎందుకు తేవాల్సి వచ్చింది? ఇంకోటి రవిచంద్ర గారు, ఇంకోటి కూడా ఏమంటానంటే, ఇప్పుడు ఇడుపు కాగితం అనే ఉంది, భాషాభిమానులు కావచ్చు, కవులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియాక్ట్ అవడంలో తప్పు లేదు. అయితే ఇప్పుడు గంటా చక్రపాణి గారు లాంటి వాళ్ళు, లేకపోతే దేశపతి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది కవులు కూడా రియాక్ట్ అయిన సందర్భం ఉంది, చూశారు. వాళ్ళు రియాక్ట్ కావడంలో తప్పులేదు. దీన్ని రాజకీయంగా ఇప్పుడు కవిత గారు వచ్చేసి ఇడుపు కాగితం పవన్ కళ్యాణ్ గారిని అడగండి అంటే విడాకులు తీసుకున్న వాళ్ళందరినీ కించపరుస్తారా? వాళ్ళు ఇష్టం లేకపోతే తీసుకుంటారు ఎవరైనా. మనకైనా బాగోకపోతే అది రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? అలా చెప్పడం తప్పు కదా. ఇడుపు కాగితం గురించి ఎవరు వ్యాఖ్యానించారో వాడిని ఖండిద్దాం, వాడిని అసలు వాడి మీద కేసు పెట్టచ్చు, లేకపోతే వాడి వెనకాల దురుద్దేశం ఏంటో కూడా నిలదీయచ్చు, దానిలో తప్పులేదు. వాడెవడో చేసిన దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ ఇంకొకళ్ళు ఆంధ్ర ప్రాంతం మొత్తం వాళ్ళకి ఆపాదించడం కూడా సరైన విధానం కాదు. మేము ఎవరం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయం. అసలు
వాళ్ళు ఏదైతే తెలంగాణ ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు చెప్పారో దాంతో అందరూ ఏకీపిస్తారు. ఏంటి, తెలంగాణ యొక్క భాష తెలుగు భాష అయినప్పటికీ కూడా గ్రాంథికానికి దగ్గరగా ఉంటది. ఆ వాసనలు, తెలుగు వాసనలు ఏదైతే సంస్కృతం నుంచి కొన్ని పదాలలాగా ఉంటాయో పలకడానికి కూడా ఇబ్బందే. బట్ ఆ తెలంగాణలో ఆ యొక్క ఫ్లేవర్ ఉంది. సో అది సరళమైన భాష. పుత్తూరు లేకపోతే విజయవాడలో అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడతారనేది కూడా అనుకుంటారు. కానీ వాస్తవంలో ఏంటంటే అది ఆంగ్లీకరించింది తెలుగు. అంటే కొన్ని ఆంగ్లం మనం ఎక్కువగా వాడటం వల్ల తెలుగు పదాలను కూడా ఇంగ్లీషు రెండు మిక్స్ చేసి కొత్త తెచ్చేస్తున్నారు. దానికంటే కూడా తెలంగాణ భాష విషయంలో కొంత గ్రాంధికం ఉంటుంది, దాని ఆ ఫ్లేవర్ ఉంటుంది అనేది కూడా అందరూ అంగీకరించాల్సిన విషయం. వాడెవడో గొట్టంగాడు పెట్టాడని చెప్పేసి దాన్ని మొత్తం ఆంధ్ర వాళ్ళకి ఆపాదించడం. ఆమె ఎవరో కవిత గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు ఏం సంబంధం అండి? మీకు పవన్ కళ్యాణ్ గారికి మీకు ఉంటే ఏదో తీర్చుకోండి, విడిగా వెళ్ళి మీ ఇద్దరి మధ్య రాజకీయ పరమైన వివాదాలు ఉంటే తీర్చుకోండి. దానిలో తెలంగాణ వాదాన్ని మిక్స్ చేసి ఆయన ఏదో దెబ్బతీద్దామనేది మీరు మాట్లాడండి, రాజకీయాలు మాట్లాడండి. లేకపోతే దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడతారు, లేకపోతే గంటా చక్రపాణి గారు లాంటి వారు మాట్లాడతారు. మీరు రాజకీయాల్లో తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ గారిను ఇంకొకళ్ళను నిజమే తెలంగాణకి గతంలో అన్యాయం జరిగింది, దానిలో వాళ్ళు రాష్ట్రాన్ని కోరారు, దాని నుంచి ఇప్పుడిప్పుడే కోరుకుంటా ఉన్నారు, అది జరుగుతూ ఉంది. దాన్ని కించపడటం ముమ్మాటికి తప్పే ఎవరు చేసినా. కానీ అది ఆంధ్ర ప్రాంతం వాళ్ళ మొత్తానికి ఆపాదించడం సరైన విధానం కాదు అనేది నేను అంటాను. అనితాధరం గారు చెప్పండి, ఒకవైపు అంటే ఇటు కవిత